హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు meworkstelugu. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్ట్రింగ్ డేటాని యూజ్ చేసుకుని మనకు కావాల్సిన కలర్ ఎల్ఈడి బ్లింక్ అయ్యేలా ప్రోగ్రామ్ రాద్దాం. ఇక్కడ నేను 3 ఎల్ఈడీస్ తీసుకున్నా, రెడ్, వైట్ అండ్ గ్రీన్. వాటిని 7, 8, 9 పిన్స్కి కనెక్ట్ చేసా. సో ఇప్పుడు నేను సీరియల్ మానిటర్లో నాకు కావాల్సిన ఎల్ఈడి కలర్ ఎంటర్ చేయగానే ఆ ఎల్ఈడి బ్లింక్ అయ్యేలా ప్రోగ్రామ్ రాద్దాం. అంటే ఇప్పుడు నేను రెడ్ ఎల్ఈడి బ్లింక్ అవ్వాలనుకుంటున్నాను, బ్లింక్ కాదు ఆన్ అవ్వాలనుకున్నాను అనుకోండి, రెడ్ ఎంటర్ చేస్తే అప్పుడు రెడ్ కలర్ ఆన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం స్ట్రింగ్ మెసేజ్ ఒకటి తీసుకుందాం. మెసేజ్ ఈక్వల్ టు చూస్ యువర్ కలర్ సెమీకోలన్ అండ్ స్ట్రింగ్ string స్ట్రింగ్ మై కలర్ అనే వేరియబుల్ తీసుకున్నా. సో ఎందుకంటే అది మనం రీడ్ చేసుకోవాలి కాబట్టి సీరియల్ మానిటర్లో డేటా. సో మై కలర్ అనే వేరియబుల్ తీసుకున్నా. ఇంటూ ఇప్పుడు ఎల్ఈడీస్ తీసుకుంటున్నా. రెడ్ ఎల్ఈడి ఈక్వల్ టు 7. రెడ్ ఎల్ఈడి 7 కనెక్ట్ చేసా. అండ్ ఇంట్ రెడ్ ఎల్ఈడి 7 కనెక్ట్ చేసాను. ఇప్పుడు గ్రీన్ ఎల్ఈడి ఈక్వల్ టు 8 కనెక్ట్ చేశాను గ్రీన్ని. ఇంటూ వైట్ వైట్ ఎల్ఈడి ఈక్వల్ టు దీన్ని 9th పిన్కి కనెక్ట్ చేసాను. అని డిజిటల్ పిన్స్కి కనెక్ట్ చేసాను 7, 8, 9కి. సో వైట్ సెటప్లో మనం ఈ ఎల్ఈడిని సెటప్ చేసుకోవాలంటే ఇన్పుట్స్ అవుట్పుట్స్ సెట్ చేసుకోవాలి కాబట్టి పిన్ మోడ్ రెడ్ ఎల్ఈడి ఏంటిది అవుట్పుట్ కాబట్టి క్యాపిటల్ OUT PUT అవుట్పుట్ సెమీకోలన్. సో ఇదే నేను కాపీ చేసి పేస్ట్ చేసేస్తున్నాను. జస్ట్ రెడ్ ఎల్ఈడి దగ్గర వైట్ అండ్ గ్రీన్ కింద మార్చేసుకుంటా. నెట్ దగ్గర మనం స్మాల్ లెటర్లు ఇచ్చుకున్నాం కాబట్టి వేరియబుల్ స్మాల్లోనే చేయాలి. గ్రీన్ ఎల్ఈడి, అలాగే ఇక్కడ రెడ్ దగ్గర వైట్ WHIT వైట్ ఎల్ఈడి. ఇప్పుడు సీరియల్ డేటా క్యాపిటల్ SERIAL సీరియల్ డాట్ బిగిన్ BEGIN బిగిన్ 9600 బార్డర్ 9600 సెమీకోలన్. సో ఇప్పుడు వైల్ లూప్లో ఏం అవ్వాలి, ఫస్ట్ మనల్ని క్వశ్చన్ అడగాలి. సో సీరియల్ డాట్ SERIAL సీరియల్ డాట్ ప్రింట్ LN ఏంటి క్వశ్చన్ కాబట్టి మెసేజ్ ప్రింట్ LN మెసేజ్లో ఏముంది, చూజ్ యువర్ కలర్ సెమీకోలన్ చూజ్ యువర్ కలర్. తర్వాత వెయిట్ చేయాలి, మనం కలర్ ఎంటర్ చేసేందుకు వెయిట్ చేయాలి కాబట్టి వైల్ సీరియల్ డాట్ అవైలబుల్ LABLE అవైలబుల్ ఈక్వల్ టు 0 ఓపెన్ క్లోజ్ బ్రేస్. ఇక్కడ మనం ప్రోగ్రామ్ మన డేటా ఎంటర్ చేసేంత వరకు తిరుగుతూనే ఉంటుంది అక్కడ. తర్వాత మై కలర్ ఈక్వల్ టు మన స్ట్రింగ్కి డేటా రీడ్ చేసుకోవడానికి సీరియల్ డాట్ రీడ్ స్ట్రింగ్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటాం. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం సీరియల్ డాట్ రీడ్ స్ట్రింగ్. సో ఇక్కడ ఏం చేయాలి అంటే మనం ఇప్పుడు ఏ కలర్ కావాలో అడుగుతున్నాం కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ తీసుకున్నాం. ఇఫ్ మై కలర్ ఈక్వల్ టు ఓకేనా, వాళ్ళు రెడ్ ఎంటర్ చేశారు అనుకోండి, రెడ్ అక్కడ రెడ్ అనేది ఏంటి స్ట్రింగ్ కాబట్టి డబల్ కోట్స్లో RED ఈక్వల్ టు క్లోజ్ బ్రేస్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేస్. ఇక్కడ రెడ్ ఎంటర్ చేస్తే ఏమవ్వాలి, రెడ్ ఒకటే ఆన్ అవ్వాలి కాబట్టి డిజిటల్
రైట్ రెడ్ ఎల్ఈడి కామా హై, రెడ్ ఎల్ఈడి కామా HIGH హై సెమికోలన్. మిగిలిన ఎల్ఈడీస్ రెండు ఏమవ్వాలి, ఆఫ్ అవ్వాలి కాబట్టి ఆ రెండు ఆఫ్ అవ్వాలని కండిషన్ రాసుకుంటా. ఇక్కడ డిజిటల్ రైట్ వైట్ ఎల్ఈడి లో, గ్రీన్ ఎల్ఈడి లో అనే కమెంట్ రాసుకుంటాను. సో అదే కమెంట్ నేను కాపీ చేసి పేస్ట్ చేసుకున్నా. రెడ్ ఎల్ఈడి దగ్గర ఇక్కడ వైట్ కింద చేసుకుంటా, సారీ గ్రీన్ కింద మార్చేస్తున్నా. గ్రీన్ ఎల్ఈడి GREN గ్రీన్ ఎల్ఈడి ఏమవ్వాలి, ఆఫ్ అవ్వాలి. వైట్ ఎల్ఈడి కూడా ఆఫ్ అవ్వాలి. సో ఇక్కడ LOW అని పెట్టుకుంటా. LOW మళ్ళీ ఇదే ఇఫ్ కండిషన్ నేను కాపీ చేసి పేస్ట్ చేసుకుంటున్నా. ఇఫ్ మై కలర్ ఈక్వల్ టు ఏంటి, నెక్స్ట్ ఇంకో కలర్ ఏముంది, గ్రీన్ GREN. ఒకవేళ గ్రీన్ ఎంటర్ చేశారనుకోండి సీరియల్ మానిటర్లో, గ్రీన్ ఒకటే హై అవ్వాలి అంటే ఆన్ అవ్వాలి. సో రెడ్ ఎల్ఈడిలో గ్రీన్ ఎల్ఈడి హై అండ్ వైట్ కూడా లో కాబట్టి లోగానే ఉంచేస్తాం. మళ్ళీ అదే కమెంట్ మళ్ళీ పేస్ట్ చేస్తున్నా, కాపీ చేస్తాను కదా మళ్ళీ పేస్ట్ చేస్తున్నా. ఈసారి వైట్ ఎంటర్ చేశారనుకోండి వైట్ ఒకటే ఆన్ అవ్వాలి. సో WHIT మై కలర్ ఈక్వల్ టు వైట్. రెడ్ ఎల్ఈడిలో ఈసారి గ్రీన్ ఎల్ఈడి అలాగో లోలో ఉంది, వైట్ ఎల్ఈడి హై HIGH హై. ఇప్పుడు కంపైల్ చేస్తున్నాం, ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. సో ఆర్డినోలోకి డంప్ చేస్తున్నా. ఇక్కడ సీరియల్ మానిటర్లో ఇప్పుడు నేను WHIT వైట్ ఎల్ఈడి ఎంటర్ చేసా. సో ఇప్పుడు వైట్ ఎల్ఈడిని ఆన్ అయింది, చూసారుగా. నేను రెసిస్టర్ పీకేసా, ఈసారి లైట్ అనేది ఎక్కువ లైట్గా వెలుగుతుంది. సో వైట్ ఈసారి గ్రీన్ ఎంటర్ చేస్తున్నాను. సో గ్రీన్ ఎల్ఈడి ఆన్ అయింది. ఇప్పుడు మళ్ళీ రెడ్ ఎంటర్ చేస్తున్నా, రెడ్ ఎల్ఈడి ఆన్ అయింది, చూసారా. ఇక్కడ మనకి స్ట్రింగ్ డేటా ఎలా ఇచ్చామో అలాగే ఎంటర్ చేయాలి కాబట్టి సో ఇంకొక మెసేజ్ పెట్టుకుందాం. స్ట్రింగ్ మెసేజ్ 1 STRING స్ట్రింగ్ మెసేజ్ 1 ఈక్వల్ టు స్ట్రింగ్ ఎప్పుడు డబుల్ కోట్స్ రాయాలి. రెడ్ వైట్ అండ్ గ్రీన్ ఇలాగే ఎంటర్ చేయండి అని మెసేజ్ పెడతాను అనమాట. గ్రీన్ చూస్ వద్దులే, ఎంటర్ కలర్ డబల్ కోట్స్, ఎంటర్ కలర్ సరిపోద్దా, ఓకే ఎంటర్ కలర్ డబుల్ కోట్స్. సో స్టార్టింగ్ నేను డబుల్ కోట్స్ పెట్టడం మర్చిపోయా. ఇప్పుడు స్ట్రింగ్ అనేది అయింది. సో ఇది అక్కడ మెసేజ్ ఎక్కడ ప్రింట్ అవ్వాలి, సీరియల్ డాట్ ప్రింట్ మెసేజ్ కింద ఇంకోటి మెసేజ్ 2 ప్రింట్ అవ్వాలి. మెసేజ్ 1 ఇప్పుడు సీరియల్ మోడల్లో ఆన్ చేసా. చూస్ యువర్ కలర్ రెడ్ వైట్ గ్రీన్. సో అక్కడ ఎలా ఉందని ఎంటర్ అవ్వాలి కాబట్టి రెడ్ సెలెక్ట్ చేసుకున్న, రెడ్ ఎల్ఈడి బ్లింక్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఎల్ఈడి సెలెక్ట్ చేసుకున్నాం, గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. GREN గ్రీన్ అనేది ఆన్ అయింది. వైట్. సో ఈ విధంగా మనం స్ట్రింగ్ డేటాని రీడ్ చేసుకుంటాం. ఆల్రెడీ స్ట్రింగ్ డేటాని రీడ్ చేసుకుంటూ మనం ఒక ప్రోగ్రామ్ రాసాం. ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జస్ట్ స్ట్రింగ్ డేటాని రీడ్ చేసుకుని ఎల్ఈడిని మనకు కావాల్సిన కలర్ ఎల్ఈడిని గ్లో చేసాం, ఆన్ చేసాం. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.